Good afternoon everyone. This is Ramesh from Hanuman Pest Control. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అండి, న్యూ కన్స్ట్రక్షన్స్ హౌస్కి పైపింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా చేయాలి, ఇన్స్టాలేషన్ అనేది ఒకసారి చూద్దామండి. ప్రొసీజర్ ఆల్రెడీ కింద సెల్లార్ అనేది సాయిల్లో చేయడం అయింది అనమాట, పైపింగ్ అనేది. ఇప్పుడు అప్పర్ ఫ్లోర్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, డూప్లెక్స్ అనమాటను. ఫస్ట్ సెకండ్ పైపింగ్ ఇన్స్టాలేషన్ అండి. ఇది యాక్చువల్గా వీళ్ళు మాల్ వేశారనమాటను. మాల్ అనమాటను కట్ చేసేసి పైప్ అనేది రన్ చేయడం జరిగింది అనమాటను. కంప్లీట్గా ఇప్పుడు నేను నడుస్తున్న ప్లేస్ అనమాట, కంప్లీట్గా ఇది ఒక బాక్స్ అనమాట, ఇన్స్టాలేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఇచ్చాం, బయటికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వస్తుంది. ఆ స్ట్రైట్కి మనం చూస్తుంటే ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ ప్లస్ ఇది పూజా రూము ప్లస్ కిచెన్కి రెండింటికి కలిపి ఒక బాక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. దీనికి ఆ బాక్స్ అనమాట ఇక్కడ హోల్ ఇవ్వడం జరిగింది అనమాట బయటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటికి ఆపోజిట్లో ఒక రూమ్ ఉంది, బెడ్రూము. ఎంటైర్ బెడ్రూమ్కి అనమాటను ఒక బాక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అనమాట. వాటికి బాక్స్ అక్కడ ఇచ్చామన్నమాట. ఓన్లీ హాల్ అనమాట. హాల్ వచ్చేటప్పుడు కంప్లీట్ కాదండి, ఇది కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2 పైప్స్ రన్ అయ్యి చూడండి. ఇక్కడ నుంచి అనమాట ఈ పార్ట్ టీవీ యూనిట్ సైడ్ స్టెప్స్, ఈ పార్ట్ అన్నిటి కలిపి ఒక బాక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అనమాట. కంప్లీట్గా 4 బాక్సెస్ అనేది ఒక ఫ్లోర్కి అనమాట ఇవ్వడం జరుగుతుంది. 1000 స్క్వేర్ ఫీటు. ఇది డూప్లెక్స్ అన్నాం కదా, పైకి ఒకసారి చూద్దాం. అది మోటార్ సెట్ అండి, దాని ద్వారా మనం కెమికల్ అనేది ఇంజెక్ట్ చేస్తాము. ఇది మా టీం అండి. ఇది కంప్లీట్గా వచ్చేటప్పటికి ఒక మిడిల్ హాల్ అనమాట. ఈ హాల్కి ఒక బాక్స్ అనేది అక్కడ పాయింట్లు ఇస్తాం. ఇది థియేటర్ రూమ్ అనమాటను. అంటే థియేటర్ రూమ్కి అనమాటను ఒక బాక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. అది వచ్చేటప్పటికి చిన్న రూమ్ అండి. ఇది ఈ రూమ్కును ఈ హాలు, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. చూడండి, ఇక్కడికి ఒక బాక్స్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిడిల్ హోల్ ఇచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ ఉండే రూమ్కి అనమాటను ఇక్కడ నుంచి సపరేట్ చేసామన్నమాట. ఇది పైపింగ్ సిస్టమ్ ప్రొసీజర్ అండి. అప్పర్ ఫ్లోర్స్కి వచ్చేటప్పటికి ఇదిగోండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మాల్ మిక్స్ చేసుకుంటాం. 1:10 రేషియో అనమాటను. దానివల్ల ఏంటంటే కెమికల్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాటను. పైప్కి అనమాటను ఈ శాండ్ అనేది పట్టి ఉండదు అనమాటను. ఇది ఓన్లీ ఇన్సైడ్ అండి, ఇంక ఎక్స్టర్నల్ చేయలేదు, ఇంక ఎక్స్టర్నల్ చేయాలి కూడాను. ఓకే, థ్యాంక్ యూ.